హలో, ఇది కొంతమంది విడిచేసిపోయి బరదగించిపోయి దరిద్రమైన ఆడపిల్లల గురించి వాళ్ళకు దరిద్రం పడితేనే ఇడిచేసిపోతేనే బరదగిడిస్తేనే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మాటలు వస్తాయి. వసే పిచ్చి ముండల్లారా, మీకు ఒకటి తెలుసా? అసలు ఆడపిల్లల్ని కనాలన్నా పెంచాలన్నా 1,00,000 మాటలు పడాలి, 1,00,000 మంది చీదరించుకుంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఆడపిల్ల పుట్టిన కాడ నుంచి పెళ్లి చేసి సాగనంపినాక అత్తగారింటికి వెళ్ళినాక కూడా తల్లిదండ్రికి టెన్షనే. ఎందుకో తెలుసా? అక్కడ ఏం చేసిద్దో, ఏం చెడ్డ పేరు తెచ్చిద్దో, ఎలా ఉంటుందోనని టెన్షను. అదే మగపిల్లలు అనుకో, కనేసేసి ఒక 5 సంవత్సరాలు పెంచామనుకో, వాళ్ళు అటు ఇటు తిరిగి వాళ్ళే పెద్దగోత. ఎలా అయితే తల్లిదండ్రి భయపడతా పెంచి పెద్ద చేస్తున్నారో, కొంతమంది దరిద్ర ముఖాలు వేసుకుని పుట్టిన ఆడమండల గురించి ఖచ్చితంగా అంతే చేస్తున్నారు. ఇంటి పరువు తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టేసేస్తారు. మంచి మంచి సంబంధాలు చూసి అమ్మ బాబు పెళ్లి చేసిన వాడు నచ్చక మొగుడిని తీసుకెళ్ళి అక్కడ చంపే, ఇక్కడ చంపే, మందులు పెట్ట, మాకులు పెట్ట, ఇంటికి పిలుచుకొచ్చి మొక్కలు చెయ్యచ్చక్క. ఏంటే పిచ్చి మండలారు? అసలు మీకు సిగ్గు, ఓనం, మానం, శరం ఏమన్నా ఉందా? వద్దనుకుంటే ఫస్టే చేసుకోకుండా ఉండాలి. మళ్ళీ ఇదొకటి, 14 మందితో మాట్లాడుతున్నారు, ఒక్కళ్ళన్నా సత్యమైన ప్రేమ చూపిస్తున్నారా? ఎందుకు చూపిరో తెలుసా? మగవాళ్ళకి ఎవరికైనా తెలుసు, ఆడది ఎంత అనుకోగా ఉంటే అంత మంచిదన్నట్టు. అందుకే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళకి అట్లాగే చూస్తారు. మన ప్రవర్తన బట్టి ఎదుటోళ్ళ ప్రవర్తన ఉంటుంది. పిచ్చి ముండల్లారా, దిక్కు దశ తెలియకుండా ఫ్రెండ్స్కి, చుట్టాలకి, వాళ్ళకి, వీళ్ళకి సోది చెప్పుకుంటా, ఇంటో స్టోరీలు చెప్పుకుంటా ఉంటే పుట్టేడు రోగాలు వస్తాయి. రోడ్డు మీద పడతారు. ఒకళ్ళు కాదని ఒకళ్ళు కాదని 10 మందిని చేసుకున్నా తగులుకున్నా వాడు చిన్న చిట్టికిడంతా కూడా ప్రేమను పంచడం, మనశ్శాంతినివ్వడం. ఇది గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి. ఇది నిజం. కావాలంటే మీరు నెట్టుల్లో కొట్టి చూడండి, ఇంకెవరు నన్ను అడగండి, తెలుసుకోండి. అస్సలు చిస్సలైన మనశ్శాంతి, మనకి ప్రశాంతత ఎక్కడ కలుగుతాయో తెలుసా? ఆడదిలాగా ఉండప్పుడే. చిన్నపిల్ల కావచ్చు, కుర్రమ్మాయి కావచ్చు, నడి వయసు కావచ్చు, ముసలాళ్ళు కావచ్చు, ఏ వయసులో వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటేనే విలువ, గౌరవము, ప్రేమ దొరికిద్ది, మనశ్శాంతి దొరికిద్ది. మీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి బట్టలు వేసుకొని, మీ ఇష్టం వచ్చినట్టు విర్రవీగుతా, పిచ్చి కామెంట్లు పెట్టుకుంటా, పిచ్చి మందతో పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, ఉన్నాయి లేని చెప్పుకుంటా, ఫోనుల్లో బిజీగా ఉండి మీ ఆరోగ్యాలు చూసుకోకుండా, మీ ప్రవర్తన బాగలేకపోతే ఏ పిచ్చి లంజా కొడుకు కూడా ఇంత కూడా ప్రేమ చూపించడు. ఇది వాస్తవము. ఇక ఏం చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం వచ్చినట్టు చావండి. మొన్నటిదాకా అందరు ఆడవాళ్ళని మగవాళ్ళు చంపారు, ఇప్పుడు మగవాళ్ళని ఆడవాళ్ళు చంపుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళని చంపుకొని చస్తున్నారు. ఏం జరుగుతుందో లాస్ట్కి? జైలుకి వెళ్తున్నారు. ఇటు వీళ్ళు సంతోషంగా లేరు, వాళ్ళు సంతోషం. ఇదే కావాల్సింది. తెలివైన ఆడపిల్లలు. ఆడదానికి ఓర్పు, సహనం చాలా అవసరం. భూదేవి కొండంత ఉంటుంది. చదువుకుంటే ఇంకా జ్ఞానం వస్తుంది. చదువుకుంటే ఉండామైండిపోతుంది కొంతమందికి. జ్ఞానంగా ఉండి ఎన్ని ప్రాబ్లాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మొహం మీద చిరునవ్వు చెరగకుండా ఆ పైవాడికి మన బాధలన్నీ చెప్పుకుంటే వాళ్ళే చేసేసేస్తారు. మనం ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి మొత్తం వాళ్ళే నిర్ణయిస్తారు. ఆడదిలాగా ఈ రోజుల్లో లేక ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి. ఇది కొందరికే, అందరికీ కాదు. ఇలాంటి ఆడవాళ్ళని మీ మధ్యలో ఉంటే చుప్పు పెట్టి కొట్టి గంటేయండి, కొంపల్లో ఉంచుకోకుండా. ఎందుకో తెలుసా? ఒక్కళ్ళ వల్ల మొత్తం కుటుంబాలే నాశనం అవుతాయి, మొత్తం కులమే నాశనం అయింది, మొత్తం బస్తీయే నాశనం అయింది. అవును, ఇది నిజం. నేను సీరియస్గానే చదువుతున్నాను, జోక్ కాదు. ఎందుకంటే ఇలాంటివి చూసి 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 విని విని విసుకొచ్చేసేస్తుంది. బాయ్, సీ యూ.